స్వామీ, అసలు మీకు నా ప్రార్థనలు వినిపిస్తున్నాయా? నా చుట్టూ అంతా చీకటిగా ఉంది. ఏ పని మొదలుపెట్టినా అపజయమే. నా జీవితం ఎటువైతుందో అర్థం కావడం లేదు. మీరు నిజంగా నా పక్కన ఉంటే నాకెందుకింత అయోమయం? అలలు ఎగసిపడుతున్నప్పుడు సముద్రం లోతు కనిపించదు. నీ మనసు ఆందోళనలతో నిండి ఉన్నప్పుడు నేను నీ పక్కనే ఉన్నానన్న నిజాన్ని నువ్వు చూడలేకపోతున్నావు. నేను నీ మాటలు వినడమే కాదు, నీ కన్నీటి చుక్కల వెనుక ఉన్న అర్థాన్ని కూడా చదవగలను. మరి నాకెందుకు ఏ దారి కనిపించడం లేదు? అందరూ నన్ను వదిలేస్తున్నారు. నేను ఒంటరివాడినైపోతున్నాననిపిస్తోంది. ఈ ప్రపంచంలో నాకు తోడు ఎవరున్నారు? లోకం నిన్ను వదిలేయవచ్చు, కాని నేను నిన్ను ఎన్నటికీ విడవను. తల్లి తన బిడ్డను మరిచిపోతుందేమోగాని నేను నిన్ను మరువను. నువ్వు ఒంటరిగా ఉన్నావని భావించిన ఆ క్షణాల్లోనే నేను నిన్ను నా భుజాలపై మోస్తున్నాను. అందుకే నీకు అడుగుజాడలు ఒక్కరే కనిపిస్తున్నాయి. అవి నీవి కావు, నావి. కాని స్వామీ, నా భవిష్యత్తు గురించి భయంగా ఉంది. రేపేం జరుగుతుందో, నా కలలు నిజమవుతాయో లేదో అని భయమేస్తోంది. ఈ అయోమయం నన్ను నిద్రపోనివ్వడం లేదు. గాలికి ఊగే కొమ్మపై కూర్చున్న పిట్టకు ఆ కొమ్మ విరిగిపోతుందనే భయం ఉండదు. ఎందుకంటే దానికి నమ్మకం కొమ్మమీద కాదు, తన రెక్కలమీద. అలాగే నీ నమ్మకం నీ పరిస్థితులమీద కాదు, నీ సృష్టికర్తయైన నామీద ఉంచు. ఆకాశపక్షులనే నేను పోషిస్తున్నప్పుడు నా పోలికలో పుట్టిన నిన్ను నేను వదిలేస్తానా? నా తప్పులు, నా బలహీనతలు నన్ను వేధిస్తున్నాయి. నేను మీ దగ్గరకు రావడానికి కూడా అర్హుడిని కాదేమో అనిపిస్తోంది. నేను నీ దగ్గరకు వచ్చింది నువ్వు నీతిమంతుడివని కాదు, నీకు నేను కావాలని. నీ గాయాలను నయం చేయడానికి, నీ భారాన్ని పంచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీ హృదయం నాకివ్వు, నేను నీకు నెమ్మదినిస్తాను. ఈ మాటలు వింటుంటే నా మనసుకి ఏదో తెలియని ప్రశాంతత కలుగుతోంది స్వామీ. నేనికపై భయపడను. మీరున్నారనే ధైర్యంతో ముందుకు సాగుతాను. ధైర్యంగా ఉండు. లోకం చివరి వరకు నేను నీతోనే ఉంటాను. నువ్వు అడిగే ప్రతి ప్రశ్నలో, నువ్వు నడిచే ప్రతి అడుగులో నేను నీ తోడై ఉంటాను.